హాయ్ ఫ్రెండ్స్, మోడల్ వచ్చేసి ఇలా వేస్తున్నాను. పట్టు థ్రెడ్స్తో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా అయితే 3 కుచ్చులు వచ్చినాయి వాళ్ళు ఫోటో చూపించిన ప్రకారము. ఆ అమ్మాయి ఏమో 2 చాలు నాకు ఎక్కువ వద్దు అనింది. మూడేళ్ళ గ్యాప్తో వేస్తున్నాను. 3 ఏళ్ళ గ్యాప్తో మళ్ళీ ఇది ఒకదాని మీద ఒకటి పడినా బాగుండదు కదా, అందుకోసం అని చెప్పేసి పట్టుదారాలతో మనం వచ్చేసి చేసి పెట్టుకున్నానండి. ఇలా కుచ్చులు ఎలా వేయాలి అనేది మీకు తెలుసు ఆల్రెడీ. రీఫిల్కి ఏమో నేను ఇట్లా ట్యాజెస్ కట్టేసి పెట్టుకున్నాను. రోజ్ బీడ్స్ కావాలా చిన్నవి తీసుకున్నాను. మోడల్ ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 4 పొరల దారం తీసుకుంటే 8 పోగులు అవుతాయి. 3 వేసేసి ఇలా 3లోంచి ఇలా తీసేసి ఇలా అనేసేయండి. ఒక 2 టైమ్స్ వేసేసేయండి. ఇక్కడ వేసిన తర్వాత 2 రోజ్ బీడ్స్ తీసుకోండి. 2 రోజ్ బీడ్స్ తీసుకోండి, పైకి అనేసేయండి. మళ్ళీ తర్వాత 2 ట్యాజిల్స్ 1 by 1 ఎక్కించుకోండి. ఫస్ట్ ఒకటి ఎక్కించుకోండి, తర్వాత ఇంకొక ట్యాజిల్ తీసుకోండి. ట్యాజిల్స్ అన్నీ నీట్గా పర్ఫెక్ట్గా లోపలికి పోయేటట్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజ్ బీడ్ తీసుకోండి. రోజ్ బీడ్ తీసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా వచ్చినాయి కదా అన్నీ. 2 రోజ్ బీడ్స్, 2 కుచ్చులు, 1 రోజ్ బీడ్. ఇలా వచ్చిన తర్వాత ఈ పైది వదిలేసి ఇక్కడ నుంచి ఇలా ఇలా అనేసేయండి. కొంచెం ఈడ కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత ఇట్లా టైట్గా లాగి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది థ్రెడ్ మనకి. ఇక్కడ చూసినారా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి పైకి అనండి అంతే. పైకి అన్నప్పుడు ఈ థ్రెడ్ అనేది ఈ గ్యాప్లో వస్తుంది. ఈ థ్రెడ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా చూసినారా, ఇక్కడ థ్రెడ్ అనేది కనిపిస్తుంది, ఆ గ్యాప్లో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి టైట్గా లాగేసేయండి. లాగిన తర్వాత ఇది ఇట్లా తిరుగుతుంది. ఇట్లా తిప్పి ఇక్కడ నుంచి పైనుంచి ఇలా కిందికి అనండి. ఒక్కదానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా వేసేసుకోండి. ఇలా అనేసేసి ఇక్కడ నుంచి ఇలా నాట్ వేసేసేయండి. చాలా ఈజీ. నాకు వేరే వాళ్ళు వేసిన దాంట్లో నేను వీడియో చూశాను, నాకెందుకో చాలా కష్టంగా అనిపించింది. ఇదేదో ట్యాజిల్స్ కట్టుకొని నీట్గా వేసేసుకుంటే ఆడికి అయిపోతుంది కదా మనకి అనేసి అనుకున్నాను నేను. కానీ నాకైతే ఇదే బాగుందండి. కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను, అదొక్కటి చూసేయండి. ట్యాజిల్స్ ఎలా కట్టుకోవాలా ఏంటనేది అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే, అందుకోసం నేనేం అదే చూపించడం లేదు. మీకు ఇంకా పట్టు థ్రెడ్స్ అవి ఇవి ఇలా ఎక్స్ట్రాలు కొంచెం ఇట్లా అనిపిస్తే అంతా అయిపోయిన తర్వాత శారీ మొత్తం కంప్లీట్ అయినాక ఒకసారి నీట్గా అనేసుకోండి. ఇలా మొత్తం నీట్గా అనేసినారనుకో చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా లుక్ కనిపిస్తుంది. పింక్ ఆరెంజ్ వచ్చినందుకు పింక్ ఆరెంజ్ వేస్తున్నాను నేను. ఇలా 3 వేసేసి, కానీ 1కి 2 సార్లు వీడియో చూసినా పర్వాలేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇలా 2 రోజ్ బీడ్స్, 2 కుచ్చుళ్ళు, 1 రోజ్ బీడ్ ఎక్కించిన తర్వాత ఈ బీడ్ వదిలేసేసి ఇక్కడ నుంచి ఇలా చాలాసేపు ట్రై చేసిన తర్వాత నాకు ఈ మోడల్ నాకు అర్థం కావడానికే టైం పట్టిందండి. ఎలా వేయడం ఎలా వేయాలి ఏంటనేసి చాలా ట్రై చేసినాను. జాంకులు వేయడము తీయడము చాలా ట్రై చేసినాను. ట్రై చేసినాక ఈ 3 బీడ్స్ ఇట్లా రావాలండి, మెయిన్ ఇంపార్టెంట్. కుచ్చులు ఇలా వచ్చినా అలా వచ్చినా ఏం కాదు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా పైకి, కింది నుంచి పైకి, ఇక్కడ థ్రెడ్ ఉంది మనకి, ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి అనేసేయండి. అన్న తర్వాత మళ్ళీ ఇది ఇట్లా తిరుగుతుంది. ఇట్లా తిప్పి కొంచెం టైట్గా లాగండి. తర్వాత ఈ పైన ఉంది కదా, ఈ పైనుంచి ఇట్లా కిందికి రానించండి. మళ్ళీ ఇట్లా తిరుగుతుందండి, కుర్చీ ఇట్లా తిరుగుతుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నాట్ వేసేసేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక 2, 3 మీ ఇష్టము. ఇక్కడ నుంచి వచ్చినాక ఇక్కడ థ్రెడ్ కట్ చేయకుండా నేను మళ్ళీ దీంట్లో నుంచి రానిచ్చేసి ఇక్కడ థ్రెడ్ మళ్ళీ 3 వేసేసి థ్రెడ్ కట్ చేస్తున్నానండి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఇదే 3 బీట్లలో కింద సింగిల్ కుచ్చు కూడా మనం కట్టుకోవచ్చు. త్రిబుల్ కుచ్చు, సెకండ్ 2 స్టెప్స్, 3 స్టెప్స్ కుచ్చుళ్ళు మనం ఎన్నైనా కట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. బాగుందా? మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.